ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుని. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. ఏ మాటలు విన్నప్పుడు? యెరూషలేము యొక్క ప్రాకారం పడిపోవడం గురించి, తన ప్రజలు పడుతున్న బాధను గురించి, వారు అనుభవిస్తున్న శ్రమను గురించి విన్నప్పుడు చాలా బాధపడ్డాడు నెహెమ్యా. ఏడ్చాడు, దుఃఖంతో ఉపవాసం ఉన్నాడు, దేవునికి విజ్ఞాపనలు చేశాడు. ఎవరి కోసం? తన భార్య కోసమా, పిల్లల కోసమా, కుటుంబం కోసమా? కానే కాదు, తన ప్రజల కోసం, తన దేవుని యొక్క పట్టణం కోసం విజ్ఞాపనలు, ఉపవాసాలు చేశాడు. మరి మన సంగతి ఏంటి? మనకు భరించలేని బాధ వచ్చినప్పుడు మాత్రమే ఉపవాసం ఉండి కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. ఇంక బయట జనం కోసం, ఆత్మీయుల కోసం భారభరితమైన ప్రార్థనా విజ్ఞాపనలంటే కష్టతరమే కదా. మరి నెహెమ్యాకు ఎందుకు కష్టం అనిపించలేదు? దేవుని ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి, మనలో అది లోపించింది కాబట్టి. ఇక నుండైనా మారదాం, నెహెమ్యాను మాదిరిగా తీసుకుందాం, అందరి కొరకు ప్రార్థిద్దాం, దేవుని ప్రేమను కలిగి జీవిస్తూ అందరికీ ఆ ప్రేమను పంచుదాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.